ఆంధ్రప్రదేశ్ పోలీసులకి దేశంలో చిట్ట చివరి ర్యాంక్ వాళ్ళ పనితీరులో ఎందుకు దక్కింది అని ఫస్ట్‌లో చాలామంది బాధపడ్డాం. ఆంధ్రప్రదేశ్ పోలీసులకి ఎందుకు ఇలాంటి పరిస్థితి అని. కానీ ప్రస్తుతం రాష్ట్రంలో చాలా వ్యవహారాలు వీళ్ళ పనితీరుని గనక గమనిస్తే బహుశా ఆ ర్యాంకుకి వీళ్ళు డిజర్వ్ ఏమో అని చెప్పి అనిపించక మానదు. ఏ ఒక్క కేసులో కూడా వీళ్ళు ఎఫెక్టివ్‌గా పనిచేసింది లేదు. కావాలి అంటే ఏదో అధికారంలో ఉన్న వాళ్ళని సాటిస్ఫై చేయడం కోసం ప్రతిపక్షాల మీదనో మరొకరి మీద కేసులు పెట్టి వాళ్ళనేమో నిర్బంధించి అవసరమైతే రోడ్ల మీద నడిపించుకుంటూ వెళ్ళి ఇటువంటి వ్యవహారం తప్పితే ఒక్క కేసులో అయినా కూడా వరుస పెట్టి అన్నీ మళ్ళీ తీవ్రంగా ఆరోపణలు ఎదుర్కోవడం ఒకటి, చివరికి వీళ్ళ కంట్రోల్లోనే ఉంచుకున్న వాళ్ళను కొట్టి చంపేయడం ఒకటి, న్యాయస్థానాల ఆ ఆర్డర్స్ని యథేచ్ఛగా ఉల్లంఘించడం, న్యాయస్థానాలను తప్పుదోవ పట్టించడం. సో ఒకటేమిటి, పోనీ పనితీరులో ఏమైనా ఉందా అని అంటే ముచ్చుమరిలో బాలిక శవాంగం దొరకపై ఇంకా మధ్యలో ఎన్ని హత్యలు అత్యాచారాలు చిన్నపిల్లల మీద చూసాం. ఇప్పుడు జ్ఞానేశ్వరి తణుకు దగ్గర తుని దగ్గర 2.5 సంవత్సరాల వయసున్న బాలిక ఏమైపోయిందో తెలియలే. అసలు హోమ్ మినిస్టర్ వెళ్ళారు, ఎస్పీలు వెళ్ళారు, అధికారులు వెళ్ళారు, సర్చ్ చేస్తున్నారు, అది చేస్తామన్నారు, రకరకాలుగా ప్రయత్నాలు చేశారు, కిడ్నాప్ కోణంలో వెతుకుతున్నామన్నారు. అసలు జ్ఞానేశ్వరి కేసు ఏమైందో మాకు స్టేటస్ రిపోర్ట్ ఇవ్వమనింది హైకోర్టు. రకరకాలుగా ఏమో చేశారు, ఫైనల్గా రిజల్ట్ మాత్రం శూన్యం. ఇక చివరిగా జ్ఞానేశ్వరి కేసులో ఇంకా సత్యంగా ఆపేయాలి అని చెప్పి పోలీసులు నిర్ణయం తీసుకున్నారు అని అయితే మీడియాలో బ్రేకింగ్లు వస్తూ ఉన్నాయి. జ్ఞానేశ్వరి విషయంలో సర్చింగ్ ఆపేయాలి, ఆపేసి నెక్స్ట్ ఏం చేస్తారు? ఇంకేం చేయలేరు, ఇంకా అది వదిలేసినట్లే. మరి ఆ పాపతో పాటు మిస్ అయిన కుక్క ఆ తర్వాత చనిపోయిందన్నారు. ఆ పోస్ట్ మార్టం రిపోర్ట్ ఇంకా రాలేదా? ఫోరెన్సిక్ రిపోర్ట్ ఏమైనా వచ్చిందా? ఏం తెలియడం లేదు. 2.5 సంవత్సరాల జ్ఞానేశ్వరి ఏమైపోయింది అన్న నిజం కూడా తెలియట్లే. కొట్టి చంపేస్తే సాయికృష్ణ బాడీని విచారణ సంస్థ కనుక్కోలేకపోయిందట. ఇక 2.5 సంవత్సరాల బాలిక మిస్ అయిపోతే అసలు ఏమైపోయిందో బాలిక కూడా తెలుసుకోలేకపోయారు. ఇంత టెక్నాలజీ ఉంది, ఇంత అడ్వాన్స్డ్ సిస్టమ్ ఉందంటారు. ఏది ఎక్కడ మరి? అసలు ఎలాంటి కేసులు పోలీసులు డీల్ చేయగలుగుతారు? మరి అసలు పోలీసులు వాళ్ళ ఎఫిషియన్సీ చూపించాల్సింది ఇటువంటి కేసుల్లోనే కదా. మరి ఎక్కడా వీళ్ళ వైఫల్యం చెందుతూ ఉన్నారు, మరి ఎక్కడేం జరుగుతుందో తెలియదు. కానీ మొత్తం మీద జ్ఞానేశ్వరి కూడా ఏమైపోయిందో తెలియకుండా ఇంక అట్లా వదిలేయడమేనేమో మరి.